దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రెడీ ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ కలుగును గాక. బాగున్నారని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే చెప్పాను మీకు, మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ మనము నిండు కుండలను బాగుంటాం అంతే. ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా వాటి అన్నిటినీ అధిగమించేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ కలుగుందా. చూడండి, ఇదిన మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. చూడండి, మీకు దయచేసి నేను ఒక మాట్లాడగలుగుతున్నాను. మీరు కామెంట్ చేయాలా. మీరు వాక్యం విన్న తర్వాత మీ హృదయాలకు కలిగిన నెమ్మది, మీ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినప్పుడు అది మాకు ప్రోత్సాహంగా, దేవునికి మేము ఘనపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని ఎందుకు మేము ఆనందిస్తాము. ఇంకా మేము ముందుకు వచ్చేదానికి కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటాము. కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నేను నమ్ముతున్నాను ప్రతి వీడియో నేను గతంలో ప్రతి 15 నిమిషాలు గతంలో వీడియో మామూలుగా టీవీలో వాక్యం వచ్చేటప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు వస్తుంటే నాకు చాలేది కాదు. నాకెవరు గైడ్ లేరు, ఏ పాస్టర్ లేరు. నాకైతే వినాలా ఆసక్తి. నేను చాలా ప్రార్థన చేశాను అందరి దైవజనుల కొరకు. వీళ్ళు ప్రతిరోజు ఒక్కొక్కరు అప్పట్లయితే 15 నిమిషాలు ఒక వీక్లీ వన్స్ అలా వచ్చేవాడు. నేనైతే ప్రతిరోజు నాకు వాక్యం కావాలి ప్రభు అని. అప్పుడైతే మన సహోదరు డీజే దినకరన్ గారు వాళ్ళదైతే సండే వచ్చేది. అలాంటప్పుడు వీళ్ళది రోజు వస్తే బాగుంటుంది ప్రభు అని అడిగేదాన్ని. నేను ప్రార్థన చేసి అడగంగా దేవుడు శుభవార్త ఛానల్ని, ఆరాధన ఛానల్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాట. అదే రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వినేది మాట ఎవరి వల్ల మాట వినాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాట విన్నప్పుడు మనకు పరిపూర్ణమైన విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం నమ్మితే దేవుని మహిమను నిత్యం చూస్తాము. కాబట్టి మీరు కామెంట్ చేయండి, మీరు ఎలా ఉన్నారు, మీ జీవితాలు ఎలా మార్పు చెందుతున్నాయి, దేవుళ్ళు మీరు ఎలా ఆనందిస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసినప్పుడు అది మా హృదయాలకు చాలా ఆనందకరం. దేవుళ్ళ మనకి మహిమ కలుగుతుంది. చూడండి, దిన మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ప్రశస్తమైనటువంటి మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు తనకు ఉండేటువంటి ఆ యొక్క శిష్యులతో ఉండేటువంటి జనులతో అయినా కొన్ని మాటలు ఆయన పంచుకుంటున్నారు. ఆ మాటలు ఏంటంటే, ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే, అంటే ముగ్గురు స్నేహితులు ఇక్కడ ఉంటారు. అర్థం చేసుకోండి ప్లీజ్. మొట్టమొదట ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం అడుగుతాడంటే, స్నేహితుడా, నాకు ఒక స్నేహితుడు వచ్చినాడు. అంటే ఇద్దరు, అంటే ముగ్గురు స్నేహితులు ఇక్కడ. ఒక స్నేహితుడు వచ్చి ఒక స్నేహితుడు అడుగుతున్నాడు, నా స్నేహితుడు వచ్చినాడు, అతడు అంటే మన ఊరి మీద వెళ్ళేదానికి వేరే ఊరు వెళ్ళేదానికి వచ్చాడు. అయితే రాత్రి అయిపోయింది, మా ఇంటికి వచ్చినాడు. ఈ రోజు నేను అతనికి పెట్టేదానికి ఫుడ్ అయితే నా దగ్గర ఏమీ లేదు. దయచేసి నా స్నేహితుడా, నువ్వు నాకు ఒక 3 రొట్టెలు నువ్వు గన నాకు బదులు ఇచ్చావంటే నేను తీసుకెళ్లి నా స్నేహితుడి యొక్క ఆకలి తీరుస్తానని అడుగుతాడు. అప్పుడు లోపల ఉండేటువంటి స్నేహితుడు వినేమంటాడంటే, నువ్వు తొందర పెట్టవాక, నేను వచ్చానంటే నా దగ్గర చిన్న పిల్లలు పడుకోండారు, వాళ్ళు నిద్ర మేలుకునేస్తారు, కాబట్టి నేను వచ్చి ఇవ్వలేను అన్నట్లు అంటాడు. అయినప్పటికీ కూడా మరలా ప్లీజ్ ఎలాగైనా వచ్చి 3 రొట్టెలు ఇవ్వాలా, నేను తీసుకెళ్లి నా ఇంటికి వచ్చిన స్నేహితుడు నేను పెట్టాలా అని మాటికి చాలా గోజారుకుంటూ బ్రతిమాలుకుంటాడు. అప్పుడు విసుక్కుంటానైనా వచ్చి ఈ యొక్క స్నేహితుడు ఏం చేస్తాడంటే, నీకు 3 రొట్టెలు కదా, నీకేం కావాలో తీసుకెళ్ళని ఇచ్చేస్తాడు. అప్పుడు అవి తీసుకుని వచ్చి తన ఇంటికి వచ్చినటువంటి స్నేహితుడికి ఆయన ఇవ్వడం జరుగుతుంది. అది ఆయన తిని తృప్తి పొందినటువంటి పరిస్థితిని మనకు ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ వివరిస్తారు. అంటే ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారంటే, ఈ లోకంలో ఉండేటువంటి మనుషులే ఒక స్నేహితుడి మీద ప్రేమతో ఇంకొక స్నేహితుడి దగ్గరికి వచ్చి, నా వల్ల కాదు, నేను లేచి వచ్చి ఇస్తే నా బిడ్డలు నేస్తారు అనేటువంటి మాట చెప్తున్నప్పుడు కూడా ప్లీజ్ దయచేసి, నువ్వు పాప ఆకలిగా ఉన్నాడు, ఈ రాత్రికి ఏం లేదు అని గోజాడుకుంటున్నాడు, అని బ్రతిమాలుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడు, నేను తప్పదని ఆ పిల్లల్ని ఎలా కవర్ చేస్తున్నాడు, వచ్చి ఆ స్నేహితుడికి కావలసినటువంటి ఫుడ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకే ఇంత ప్రేమ,
ఇంత జాలి కలిగినప్పుడు ఆ పరలోకం అందున్నటువంటి తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటది. మీరు తండ్రిని అలా బ్రతిమాలుకుంటున్నారా? తండ్రి మీద మీరు అలా ఆధారపడుతున్నారా అంటూ ఆయన అంటాడు, చూడండి మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ఈ స్నేహితుని దగ్గరకు వచ్చి ప్లీజ్ 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 అని ఎలా అడిగాడో అలా మీరు అడగవలసినటువంటి ఆయనని మీరు అడగండి. అడగవలసింది ఎవరిని? మనము దేవుణ్ణి అడగాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడికి మనకు ఒక మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన ద్వారా ఏదైనా మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా అది మీకు అలవాటు అయిపోతుంది. కాబట్టి మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు తట్టుడి మీకు తెరవబడును అంటున్నాడు. అంటే తలుపు కొడతారు, ఒకసారి 2 సార్లు బెల్ కొడితే కొంతమంది లేదు. తర్వాత మాటి మాటికి ఆ బెల్ కొట్టినప్పుడు విసుగ్గానైనా సరే నిద్ర మత్తులోనైనా వెళ్ళి తలుపు తీస్తారు. ఎప్పుడు అంటే మాటి మాటికి బెల్ కొట్టినప్పుడు, అంటే కొట్టేవాడు విసుగు చెందకుండా కొట్టితే ఇక్కడ నిద్రలో ఉండేవాడు కూడా విసుగు చెందుతూ అయినా సరే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ దివారాత్రులు మన దేవుడు మన కొరకు మెలకుగా ఉంటాడు. అందుకే ఇజ్రాయెల్ దేవుడు ఆయన అంట ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిద్ర మత్తులో ఉండేవాడు కదట. ఉన్నతోడు నిద్రపోడు, ఆయన మెలకుగా ఉంటాడు. నువ్వు ఏ సమయంలో వెళ్ళినా నువ్వు అడిగితే ఓకే అంటాడు. నువ్వు ఏ సమయంలో పోయి తలుపు తడితే ఓకే అని తలుపు తెస్తాడు. కాబట్టి నువ్వు వెతికితే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తుంది, దేవుణ్ణి వెతికేటువంటి సమయంలో, దేవుడు దొరికే సమయంలో మనం ఆయన శ్రద్ధగా వెతకాల. వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. కాబట్టి ఎప్పుడు దొరుకుతాడంటే కష్టకాలంలో దేవుడు దొరుకుతాడు. దొరికిన తర్వాత కష్టం తీరిపోయిన తర్వాత విడిచిపెట్టడం అది అజ్ఞానం అయిపోతుంది. ఇంకెప్పటికీ ఈయన మనకు కావాలా, ఈయన నేను సొంతం చేసుకోవాలా అనేటువంటి ఆశను కలిగి ఆ దేవునితో ఆ బంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినో పొందుకుంటావు. నువ్వు ఎలా తట్టినా సరే తలుపు ఇస్తాడు, నువ్వు ఎలా వెతికినా సరే నీకు దొరుకుతాడు. కాబట్టి నువ్వు వెతికే విషయంలో, నువ్వు తట్టే విషయంలో, నువ్వు అడిగే విషయంలో విసుగు చెందకుండా బ్రతిమాలుకుంటూ నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ స్నేహితుడు ఏ విధంగా తన బిడ్డలు ఇబ్బంది పెడతారు, లేస్తారు అన్నప్పటికీ కూడా ఇతడు మాటి మాటికి వచ్చినటువంటి స్నేహితుడి కొరకు ఆయన బ్రతిమాలుకున్నప్పుడు ఆయన తలుపు తెరిచి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ లూకా సువార్త ఈ 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడొచ్చు. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారని కూడా ప్రభు చెప్తున్నారు. అడిగేటువంటి విధానము అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మనం అడిగినప్పుడు మనం ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి అడగండి, తప్పకుండా తలుపు కొట్టండి, ప్రభు తలుపు కొట్టండి, ఆయన బ్రతకండి, మీకు దొరుకుతాడు, మీకు తలుపు తీస్తాడు, మీరు అడిగినవన్నీ పొందుకుంటారు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తారు. కాబట్టి ఈ స్నేహితుడు ఏ విధంగా వచ్చిన స్నేహితుడి కొరకు అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రతిమాలుకుంటున్నాడు. అంటే ఆయన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్లీజ్ 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 ఆయనకు వచ్చాడా ఏదో ఒకటి పెట్టు అనేటువంటి విషయంలో బ్రతిమాలుకున్నాడు. కాబట్టి ఆ స్నేహితుడు విసుగు చెందినప్పటికీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చాడు. కానీ మన దేవుడు విసుగు చెందే దేవుడు కాదు. మన దేవుడు మనం అడగాలే గాని ఇచ్చేదానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అలాంటి దేవుని మనం అడిగి మన ప్రతి అవసరత తీర్చుకున్నాము, ఆయన ఎందు ఆనందిద్దాము. మనం ఎలా ఆనందాన్ని పొందుకుంటున్నామో అనేకులకు కూడా ఆనందాన్ని మనం పంచిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉండాలని ప్రార్థించుకున్నాము. మన వినికిల్లో దేవుడు మనకి ఇచ్చిన ఈ అమూల్యమైనటువంటి మాటల దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవుడైన దేవా, శివాధిపతి నీ స్తోత్రం నాయనా. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలు ఈ లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభా ఒక స్నేహితుడు తన వచ్చినటువంటి స్నేహితుని కొరకు మరొక స్నేహితుని దగ్గరకు వెళ్ళి అయా బ్రతిమాలు కూర్చున్నాడు. ఇదిగో నా స్నేహితుడికి తినేదానికి ఆహారం కావాలా, 3 రొట్టెలు బదిలిమ్మని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన తన చిన్న పిల్లలు ఉన్నారు, నన్ను తొందర పెట్టొద్దు అన్నప్పటికీ కూడా తను ఏమాత్రము మానక బ్రతిమాలుకున్న విషయంలో అతని యొక్క బ్రతిమాలుట చూచి వచ్చి తలుపు తీసి తనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఒక మనుషుడికి ఇంత ప్రేమ ఉంటే పరలోకమందున్న తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తున్నాం ఆయన. ఇదిగో నా స్నేహితులు ఈ దినం ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే నీ యందు ఆనందిస్తున్నారో, ఎవరైతే నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు పొందుకున్నట్టు కృపను అనుగ్రహించండి. ఎవరైతే తడుతున్నారో వాళ్ళు నాయన ఆ యొక్క తలుపు తెరవబట్టుకు కృపను చూపించండి. మిమ్మల్ని ఎవరైతే శ్రద్ధగా వెతుకుతున్నారో వారు మిమ్మల్ని నాయన పొందుకున్నట్టు కృపను అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఏ జీవితంలో ఏ అవసరం ఉందో అవన్నీ మీ మహిమస్సులో తీర్చమని
దేవా ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ ప్రతి ఒక్కరికి ఆ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించి మీ కొరకు పాత్రలు చేయమని మరలా మీ చిత్తమైతేనైనా మేము మీ బిడ్డలు కలుసుకుని మీ నామాన్ని మహిమపరచుటకు మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క దేవుని మీద మీరు ఆధారపడినప్పుడు దేవుడు మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఎలా ఆయన కార్యాలు చేశాడో మాకు కూడా మీరు తెలియచేసినప్పుడు మేము బహుగా ఆనందిస్తూ మీ కొరకు ప్రార్థిస్తాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి ప్రభు రాజ్యాన్ని కట్టుటకు మనం అందరము ప్రోత్సహించబడదాము. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉంటుంది గాక. షాలోమ్.